ముందుగా ఆ దేవునికి వందనములు. అలాగనే సంఘానికి కూడా శుభాకాంక్షలు. 23వ కీర్తన ఒకసారి చూద్దాం. 23వ కీర్తన 1, 2, 4 వచనములు. నేను చదువుతున్నాను. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఒకసారి మనం చూస్తే ఈ దావీదు రచించిన ఈ కీర్తన ఆయన గొర్రె పిల్లగా పోల్చుకోవటం జరిగింది. అలాగనే దేవుణ్ణి ఒక గొర్రెల కాపరిగా పోల్చి ఉపమానంగా ఇలాగ ఆయన రచించటం, ఆయన యొక్క భావాల్ని వ్యక్తపరచడం జరిగింది. సహజంగా ఇది ఒక కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే అయ్యుండొచ్చు. ఎందుకంటే సహజంగా కీర్తనలు కూడా అన్నీ కూడా మోస్ట్‌లీ కష్టాలు ఉన్నప్పుడే ఉంటది కాబట్టి. సో, దావీదు రాజు అయిన తర్వాత రచించిన కీర్తన అయ్యుండొచ్చు. బహుశా అబ్షలోము తనపైన తిరగబడినప్పుడు, ఆ తర్వాత వేరే కష్టాలొచ్చినప్పుడు, రాజు అయిన తర్వాత అనుభవపూర్వకం కానీ, లేకపోతే ఆ కష్టాల్లో వెళ్తున్నప్పుడు గాని అయ్యుండొచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కీర్తన బాగా అర్థం చేసుకోవాలంటే, మనము గొర్రెల కాపరి ఆహ్, నిత్య జీవితంలో గొర్రెల కాపరి ఎలాగుంటాడో, ఆ గొర్రెల్ని ఎలాగ కాస్తాడో తెలిస్తే మనకి ఈ కీర్తన బాగా అర్థమవుతది. ఇప్పుడు నిజ జీవితంలో మనము గొర్రెల కాపరి దైనందిక జీవితం చూస్తే, వాళ్ళు ఉదయాన్నే లెగవంగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది గొర్రె పిల్లలు ఎలాగున్నాయి అన్నట్టుగానే ఉంటది. ఒక గొర్రెల కాపరి లేసినమ్మంటే వాళ్ళు గొర్రెలకి కావాల్సిన మేత కోసం బయటికి వెళ్తారు. అంటే వేపాకో ఇవన్నీ తినడానికి. ఆ తర్వాత 11, 12, 11 ఆ టైంలో ఉదయాన్నే ఆ గొర్రెలని ఒక మందగా తీసుకెళ్ళటం. కొంతమంది ముందు, కొంతమంది వెనక ఉండి మధ్యలో ఈ గొర్రెలుంటాయి. వాటిని తీసుకెళ్ళటం జరుగుతుంది. అంటే పచ్చిక ఎక్కడైతే ఉంటుందో అక్కడికి. అలాగనే ఈ గొర్రెలు స్వభావం కూడా మనం చూస్తే వాటికి భయమెక్కువ. వాటికి అవి ప్రశాంతంగా కూర్చొని అలాగ ఉండవు. ఎందుకంటే వాటికి భయమెక్కువ. అలాగనే వాటికి ఆకలి గూడా ఎక్కువే. సో, ఎప్పుడైతే ఆకలి తీరుతదో అప్పుడు మాత్రమే అవి ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరుంటం గూడా చూస్తాం. అలాగనే ఇంకొక విచిత్రం ఏంటంటే ఆహ్, అవి గొర్రెలు గూడా పారుతున్న నీళ్ళల్లో వెళ్లి తాగవు. అవి నిలకడగా ఉన్న నీళ్ళలోనే తాగుతాయి. ఇవి గొర్రెల స్వభావం. ఆ తర్వాత ఈ క్రమంలో కూడా ఏమన్నా అటాక్ చేసినప్పుడు కూడా అంటే తోడేళ్ళు గాని, అవన్నీ కూడా గొర్రెల కాపరి వాటి నుంచి కాపాడతాడు. అలాగనే సాయంత్రము 5, 6 టైంలో ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత కూడా వాటికి అన్నీ చూసుకుంటూ ఉంటాడు గొర్రెల కాపరి. అంటే గొర్రెలు ఎలాగున్నవి అవన్నీ చూసుకుంటాడు. ఆ తర్వాత తను నైట్ తిని కూడా మళ్ళా అక్కడే పనుకుంటాడు. ఇది గొర్రెల కాపరి యొక్క నిత్య జీవితం. ఎప్పటినుంచైనా ఇప్పుడు కూడా అంతే. సో, అయితే మనమేం చూస్తున్నామంటే గొర్రెల కాపరికి 24/7 పనేంటంటే గొర్రెలే. అది ఆయన చేసే పని. ఒకసారి మనం దావీదు గూడా మనం చూసినప్పుడు కూడా మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చూస్తే దావీదు ఒక సింహాన్ని, తర్వాత ఎలుగుబంటిని గూడా చంపడం గూడా చూస్తున్నాం. అంటే గొర్రెల కాపరి ఏదో ఆ గొర్రెల్ని చూడటము, అవసరమైన ఆహారాన్ని ఇవ్వటము కాదు గానీ, వాళ్ళొక యుద్ధ వీరుల్లా గూడా ఉంటారు. అవసరమైతే ప్రాణాన్ని పణంగబెట్టి ఆ గొర్రె పిల్లల్ని అపాయం నుంచి కాపాడేవాళ్ళలాగా ఉంటారు. ఎందుకంటే మనం దావీదు జీవితంలో గూడా చూస్తున్నాం. తను ప్రాణం ఒక క్రూర మృగాలు తనని చంపేయొచ్చు. అయినప్పటికి కూడా ఆహ్, ఆహ్, దా గొర్రెల కాపరైనటువంటి దావీదు ఆ క్రూర మృగాల్ని చీల్చి చెండటం గూడా మనం చూస్తున్నాం. అంతేకాదు ఒకసారి మనం యేసుక్రీస్తు కూడా చూసినప్పుడు కూడా అనాది కాలం నుంచి అంటే ఆదాము నుంచి తర్వాత నోవా విషయంలో వచ్చినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, జాకోబు ఇలాగ ఆ తర్వాత మోసెస్‌కి కూడా ఐగుప్తు నుంచి బయటికి వచ్చే సమయంలో గాని, జాషువా కూడా ముఖ్యంగా ఆ సమయంలో దేవుడు యుద్ధ వీరుల్లాగుండి ఎనకుండి కూడా నడిపించి ఎన్నో యుద్ధాల్ని గెలిపించాడు. ఒక యుద్ధ వీరుల్లాగా, ఒక కాపరిలాగా ఉండి ఆ యొక్క ప్రజల్ని అంటే ఆ మందని కి సహాయం చేస్తూ రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగనే అటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు కొత్త నిబంధనలో మనం చూస్తే ఒక గొర్రె పిల్ల వలె అంటే వధకి తేబడిన గొర్రె పిల్ల వలె సిలువ పైన ఉండటం మనం చూస్తున్నాం.
ఒక గొర్రెపిల్ల వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగుంటదంటే, అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పొడవటం కానీ, తర్వాత తప్పించుకోవడం కానీ చేయదు. ఎందుకంటే, దాని స్వభావం ఏంటంటే, సౌమ్యం అనొచ్చు. సౌమ్యుడు అంటారు గదా! అంటే ఒక అలాగే ఉండిపోతది. అది గొర్రెపిల్ల యొక్క స్వభావం. అలాగనే మన దేవుడు కూడా, దేవాది దేవుడు కూడా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి యుద్ధ వీరులో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత సిలువ పైన ఒక వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఉండటం మనం చూస్తున్నాం. దానివల్ల మనందరికి కూడా రక్షణ కలిగింది. అలాగనే అలా అంత మాత్రమే కాదు. మన జీవితంలో కూడా మనందరి జీవితాల్లో కూడా మనం జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మన దేవుడు ఒక గొర్రెల కాపరిలాగా మనం ఇప్పుడే ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆయన కొన్ని కొన్ని అలో చేసి మన గర్వాన్ని అణచటం, మనల్ని సరిచేయటం. ఆయన దుడ్డు కర్రతో అంటే ఆయన వాక్యంతో సరిచేయటం కూడా మనం చూస్తున్నాం. అలాగనే కాదు కానీ మనము ఎప్పుడైతే గొర్రె పిల్లవలే మనము దేవా ఇంగ నా పరిస్థితి అయిపోయింది. నాకు ఎటు సహాయం లేదని ఒక గొర్రె పిల్లవలే ఒక ఇలాగ ఆ మనసు అలాగ అయిపోయినప్పుడు మనకి దేవుడు ఒక గొర్రెల కాపరి వలె మనకు ముందుండి గూడా నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడున్న మనందరం కూడా ఏదో ఒక సమస్యల్లోనో రకరకాల పరిస్థితులను బట్టి మనం వెళ్తూ ఉంటాము. అది రోజు ఏదో ఒక విధంగా వెళ్ళాల్సిందే. అటువంటి సమయంలో ఎప్పుడు కూడా దేవుడు కొనకుండా ఎప్పుడు కూడా మనకి గొర్రె కాపరిలాగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వెనకుండి నడిపిస్తున్నాడు, ముందుండి నడిపిస్తున్నాడు. సో, మన జీవితంలో ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన మన దేవుడు ఎలాగా మనల్ని ఒక గొర్రెల కాపరి ఎలాగైతే ఆ గొర్రెల్ని 24/7 చూస్తాడో, మన జీవితంలో కూడా దేవుడు 24 గంటలు మనల్ని కాచి కాపాడుతూ మనల్ని ఒక గొర్రెల కాపరి వలె ఎలాగ ముందుకు నడిపిస్తున్నాడో జ్ఞాపకం చేసుకొని, మనము మన దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాను.